చెల్లిస్తున్నాను. 4వ మాటకు మనము చూసుకున్నాం. ఇంతవరకు 3 మాటలు మనం విన్నాము. మొదటి మాట క్షమించడం అనే దాని గురించి మనము చూసి ఉన్నాము. రెండవ మాటగా మరి ప్రభు వైపు మనము తిరిగితే వెంటనే ఆయన క్షమించగలిగిన దేవుడుగా ఆయన పరదేశంలో చేర్చుకున్నట్లుగా మనం చూసి ఉన్నాం. మూడో మాట ఆయన యొక్క బాధ్యతను ఆయన నెరవేర్చినట్లుగా మనము చూసుకుంటున్నాం. ఇప్పుడు 4వ మాటగా మనము మత్తయి సువార్త 27వ అధ్యాయము యేసు ఏలి ఏలి లమా సబక్త అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. దేవుడు ఇక్కడ యేసు ప్రభువారు మరి ఆయన చుట్టూనున్నంటి శిశువులు విడిచిపెట్టారు. తల్లికి దూరస్తుడుగా ఉన్నాడు. అయినప్పటికీ బాధపడలేదు. కానీ తండ్రి యొక్క ఎడబాటును ఆయన తట్టుకోలేక అంటున్నాడు, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు వదిలిపెట్టావు అని దేవునికి ప్రశ్న వేస్తున్నాడు. ఎందుకంటే ఈ పాప భారం అంతా చాలా భారముగా ఉన్నది. ఎందుకంటే ఆయన బిగ్గరగా కేక వేస్తాడు. అప్పటి వరకు ఆయన ఎన్నో కొరడా దెబ్బలు తిన్నాడు. తన శరీరం అంతా రక్తమంతయు పోయున్నది. ఆయన ఓపిక తెచ్చుకొని బిగ్గరగా తండ్రికి అడుగుతున్నాడు, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడచితివి అని అంటున్నాడు. మరి దేవుడు ఎందుకు ఆయన యొక్క చెయ్యి విడిచిపెట్టాడు? దేవుడు ఈ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క చెయ్యి విడవలసినట్టి పని ఎందుకు వచ్చింది అని అంటే మానవులమైన మన కొరకు. ఆయన గనుక ఆయన చెయ్యి విడిచిపెట్టకపోతే మనము ఏమైపోతామో అని దేవుని యొక్క కనికరము మన మీద ఉంది కనుక కుమారుని యొక్క చెయ్యి విడిచిపెట్టవలసి వచ్చి ఉన్నది. దేవుని దగ్గర తండ్రి అయిన దేవుని దగ్గర కుమారుడైన మరి యేసుక్రీస్తు వారు ఏ రీతిగా పెరిగి ఉన్నారు అన్నది మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం చూసుకున్నట్లయితే లేత మొక్క వలె అంట ఆయన ఎదుట పెరిగి ఉన్నాడంట. ఎలాగా? లేత మొక్క వలె ఆయన ఎదుట యేసు ప్రభు వారు పెరిగి ఉన్నారు. మరలాంటి సుకుమారంగా పెరిగినంటి యేసు ప్రభు వారిని మరి తండ్రి ఎందుకు విడిచిపెట్టి ఉన్నాడు? ఇది నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివని ముందుగానే దావీదు ప్రవచనాత్మకంగా రాసి ఉంచాడు. 22వ కీర్తన మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు చదవద్దు, కానీ మొదటి వచనంలోనే ఉంటుంది, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి, నా మొర వినక దూరముగా ఎందుకున్నావు. నిజంగా ఆ 22వ అధ్యాయం అంతా మనం చదువుకున్నట్లయితే అపహాసులు తల ఊచుతున్న అపహాసిస్తున్నారు. నా అరిచేతులను నా అరికాళ్ళను కొట్టి ఉన్నారు. ఆయన చీట్లు వేసిన అంగి పంచుకొని ఉన్నారు. ఇదంతా 22వ కీర్తనలో మనం చూస్తాము. యెషయా గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే 2వ వచనంలో లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిసిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. ఇంత సుకుమారంగా తండ్రి ఎదుట మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పెరిగితే మరి దేవుడు ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చి ఉన్నది? దేవుడు ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చినది? 10వ వచనంలో మనం చూసుకుంటే ఇదే అధ్యాయంలో అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయనంట. ఎవరిని? కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నలగొట్టుటకు తండ్రికి ఇష్టమైనదంట. మళ్ళీ లాస్ట్లో మనం చూసుకుంటే యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును గనకనే ఆయనను నలగొట్టడానికి దేవునికి ఇష్టమైనది. మనము చూసుకున్నట్లయితే మనకి 2 బిడ్డలు ఉన్నారనుకోండి. ఒక కుమారుడు చక్కగా జ్ఞానం కలిగి బలము కలిగి ఉంటాడు, ఒక కుమారుడు బలహీనుడుగా ఉంటాడు. మనము ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాము? బలహీన్నే ఎక్కువగా ప్రేమిస్తాము. బలవంతుడికి ఏ పనైనా మనము చెప్పగలుగుతాం, ఎందుకంటే ఏ పనైనా చేయగలుగుతాడని. తండ్రి అయిన దేవుడు యెహోవా అయిన దేవుడు బలహీనమైనంటి మనల్ని ప్రేమించి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. మనల్ని ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక మనం ఆ శాప భారం మనం మోయలేము కనుక ఆ భారాన్ని మోయగలిగిన వాడు బలవంతుడైన కుమారుడైన యేసుక్రీస్తు వారు కనుక ఆ యొక్క భారాన్ని కుమారుడైన యేసుక్రీస్తుకి అప్పచెప్పినాడు. అందుకే ఆయన నలగొట్టడానికి ఆయనకంట ఇష్టమైందంట.
ఎందుకనంటే మనల్ని ఎంతగానో ఆయన ప్రేమిస్తున్నాడు కనుక. మరి ఆ పాపము నుండి, ఆ శాపము నుండి మనం విడిపింపబడాలి అంటే బలవంతుడైన యేసు ప్రభువారు తప్పకుండా ఈ లోకంలో విడవబడాలి కదా. ఆయన విడవబడబోతే, ఆయన త్యాగం చేయకపోతే ఆ యొక్కనైన ప్రతిఫలం మనము పొందుకోలేమంట. ఎందుకనంటే దేవుని యొక్క కృప మన పట్ల అంత అధికంగా ఉన్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు, ఎంతగానో ప్రేమిస్తున్నాడు. పాపులమైన నిజమే, మనం ఇప్పుడే పాపవంతులం కాదు, కానీ మన పుట్టుకయే పాపంతో మనం పుట్టిన వంటి వారు. ఆ పాపంలోని ఇంకా నశించిపోతుంటే దేవుడు చూసి వారవలేక తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపటానికి ఆయన ఇష్టపడి ఉన్నాడు. అందుకే ఆయన నలకొట్టడానికంటే ఆయనకి ఇష్టమైందట. లేత మొక్క వలె పెరిగినంటే ఆయనని. లేత మొక్క ఉంటే మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటాము కదా. అలాంటిది తండ్రి అయిన దేవుడు కుమారుని విడిచిపెట్టడానికి ఆయన హృదయం కూడా ఎంత వేదన చెంది ఉంటుంది. ఒకవేళ తండ్రి అయిన దేవుడు మరి కుమారుని యొక్క చెయ్యి విడిచిపెట్టకుండా ఆయన పట్టుకొనే ఉండి ఉంటే మరి ఈరోజు మనం ఏ రీతిగా ఉండేవాళ్ళము. కానీ ఇక్కడ తండ్రి యొక్క త్యాగమును, కుమారుడి యొక్క త్యాగాన్ని కూడా మనము గుర్తు చేసుకోవాలి. ఆ ఎడబాటును మనమైతే మనం తట్టుకోలేము. ఎడబాటుని మన పిల్లలు మనకు దూరం అయితే మనం కృంగిపోతాం. కానీ దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు కనుక తన ప్రియాతి కుమారుణ్ణి మనకి అప్పగించడానికి ఆయన ఇష్టపడి ఉన్నాడు. మనం చూసుకున్నట్లయితే ఇదే మత్తయి సువార్తలో 45వ అధ్యాయం మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మెను. ఆ దేశం అంతా చీకటి కమ్మి ఉన్నది. యేసు ప్రభు వారికి హింసిస్తున్నప్పుడు, బాధ పెడుచున్నప్పుడు ఆ దేశం అంతయు చీకటి కమ్మి ఉన్నది. ఇది కూడా ప్రవచనం ముందుగానే ప్రవచింపబడింది. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనంలో చూసుకుంటే మనము, ఇది ఎవరైనా తీసి ఉంటే చదవండి. నేనే చదువుతాను. 8వ అధ్యాయం 9వ వచనం, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినము నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళ భూమికి చీకటి కమ్మజేయుదును. పగటి వేళ చీకటి అంటే ఆ దేశం అంతయు మరి చీకటి కమ్మి ఉన్నది. ఆ దేశం అంతయు చీకటి కమ్మి ఉన్నది, కానీ వాళ్ళైతే గ్రహించలేనంటి స్థితిలో ఉన్నారు. సృష్టి యావత్తు మిగులుగా దుఃఖపడుచున్నది. మనము రోమాపత్రిక 8వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఏకాగ్రీవం గంట ఈ సృష్టి యావత్తంట దుఃఖిస్తుందంట, వేదన పడుచున్నదంట. కానీ అక్కడున్న వారికి ఎవరికి మాత్రము ఆ గ్రహింపు అన్నది లేదు. వారి హృదయాలు తెరవబడలేదు, వారి కనులు తెరవబడలేదు. ఆ చీకటి కమ్మి ఉన్నది. అయ్యో, దేశమంతా చీకటి కమ్మి ఉన్నదే, ఈయన నిజంగా దైవకుమారుడే అనే గ్రహింపు వాళ్ళలోకి రాలేదు. వాళ్ళు ఇంకా ఏం చేస్తున్నారంటే, ఏలీ ఏలీ లామా సబక్తా అని ఈయన బిగ్గరగా కేక వేస్తుంటే అక్కడ ఏమని హేళన చేస్తున్నానంటే, ఇదిగో ఏలీ అని పిలుస్తున్నాడు, ఏలియా వచ్చి ఈయన్ని రక్షిస్తాడేమో అని హేళన చేస్తున్నారు. కానీ గ్రహింపు లేనంటి స్థితిలో వీళ్ళు ఉంటున్నారు. అంటే నిజంగా వీరు ఏ రీతిగా ఉన్నారంటే, దేవుని యొక్క గొప్ప కార్యాలను చూసిన వారే, తెలుసుకున్న వాళ్ళే, ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు. ఎక్కడైనా ఏదైనా జరిగిందంటే మనకు తెలుస్తుంది కదా. ఆ రీతిగా తెలుస్తున్న వారే, కానీ ప్రభువారిని మరి ఆ రీతిగా శిక్షకు అప్పగించడానికి దేవుని చిత్తమై ఉన్నది కనుక వారి యొక్క మనోనేత్రాలు మూతబడి ఉన్నాయి. దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకే మానవుని యొక్క హృదయము కఠినమైపోయి ఉన్నది. ఎందుకు దేవుడు తన కుమారుని ఇంతగా విడిచిపెట్టాడు అని అంటే, రోమాపత్రికలోనే మనం చూసుకున్నట్లయితే 8వ అధ్యాయం 32వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఆయన అది ఎందుకు తన సొంత కుమారుని విడిచిపెట్టాడు అంటే, మన కొరకు పరలోక రాజ్యంలో దాసించినటువంటి ఆ సమస్తమును మనము పొందుకోవాలని ఉద్దేశంతోని ప్రభు తన కుమారుని లోకానికి అప్పగించి ఉన్నాడు. ఆయన మన కొరకు దాసించిన మేలులు మనం అనుభవించాలని, ఈ పాపంలోనే మనం, ఈ శాపంలోనే మనం ఉంటే ఆయన మన కొరకు సిద్ధపరిచినంటే ఆ మేలులు మనం అందుకోకుండా పోతామేమని దేవుడు మనల్ని అంత ఎక్కువగా ప్రేమించాడు.
దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడంటే, దేవుడు మనల్ని అంతగా ఎక్కువగా ప్రేమించాడు కనుక తన ప్రియ కుమారుని బాధించటానికి ఆయన ఇష్టపడి ఉన్నాడు. తండ్రి యొక్క ఎడబాటును ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తట్టుకోలేక, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని అంటే, ఆయన ఎందుకు ఎడవగలిగి ఉన్నాడో మనం ఇప్పుడు చూసుకున్నాము. ఆయన విడిచిపెడితేనే మనకు మోక్షము దొరుకుతుందని. ఆయన గనుక విడిచిపెట్టకపోతే ఈ పాపంలో ఉండి మనము విముక్తి పొందేవాళ్ళము కాదు. ఈ దినము అనేక మంది కూడా ఇంకా ఈ ఈ రీతిగానే ప్రభువుని శిక్షించే వారి రీతిగా ఆ దేశమంతా చీకటి కమ్మిన వారి హృదయాలు ఇంకా గుడ్డితనంతో ఉన్నట్లుగా ఇంకనూ ఈ లోకంలో అనేక మంది దేవుని ఎరగక మరి దేవుని ఎంతగానో దూషిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. ఇంకా దేవుని నామం ఎరిగినంటే మనము అనేక మంది కూడా మరి రక్షణ పొందుకొని కూడా క్రైస్తవులమని పేరు పెట్టుకొని పిలువబడుచునంటి వారము కూడా మరి దేవుని చేస్తున్నంటి ఈ గొప్ప త్యాగానికి తగిన రీతిగా మన జీవితాలు మనము ఉంటున్నామా? దేవునికి దగ్గరగా మనం ఉంటున్నామా? దేవుని యొక్క అడుగుజాడల్లో మనం నడుస్తున్నామా? దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉంటున్నామా అన్నది మనల్ని మనము ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే అనేక మంది ఇంకా రక్షణ పొందుకున్నాము, చిన్నప్పటి నుండి క్రైస్తవులుగా పిలువబడుచున్నాము, కానీ ఇంకనూ ఆయన దుఃఖపరిచే రీతిగానే, ఆ గాయాలు రేపే రీతిగానే మన ప్రవర్తనలు ఉంటున్నాయి. నిజమే, చిన్నప్పటి నుండి గుడ్ ఫ్రైడేలు మనం చూస్తూనే ఉంటున్నాం. యేసు ప్రభు వారు శిలువపై పలికిన 7 మాటలు ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క రీతిగా మనం వింటున్నాము, కానీ ఇంకా మన హృదయాలు కదిలింపబడకుండా ఇంకా దేవునికి దూరస్తులు కానీ అనేక మంది క్రైస్తవులు అని పిలువబడుచున్నట్టు వారమే ఉంటున్నాము. ఈ దినము మనం ప్రశ్న వేసుకోవాలి. ఆనాడు ఆయన దగ్గర ఉండి ఆయన హింసించి బాధ పెడుచున్న వారు ఆ దేశమంతా చీకటి కమ్మినప్పుడు ఎలాగ వారు గుర్తెరగలేకపోయి ఉన్నారో, మనము దేవుని సంఘంలోనే ఉంటున్నాము, సహవాసములోనే ఉంటున్నాము, మందిరానికి వస్తున్నాము, దేవుని ప్రార్థిస్తున్నాము, కానీ మరి ఆయన చేసినట్టు యొక్క త్యాగాన్ని మనము గుర్తించగలుగుతున్నామా లేదన్నది మనల్ని మనం పరీక్షించుకొని, నిజంగా ఒకవేళ అలాగ లేనట్లయితే ఇప్పుడే మనము దేవునికి మన హృదయాన్ని అప్పగించే రెండో మాటలు మనం చూసుకున్నాం కదా. వెంటనే దొంగ, నా దేవా పరదేశంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఒక్క క్షణము కూడా ఆయన ఆలస్యము చెయ్యలేదు. మన ప్రభు కూడా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయడు. ఈ దినము ఇప్పుడే ఈ క్షణమే, అవును ప్రభు ఇంకా మా హృదయాలు అంధకారంగానే ఉన్నాయి ప్రభు, ఒక్కసారి మమ్మలను క్షమించమని ఒకసారి ఆయన వైపు, ఆయన శిలువ వైపు మనం చూసి మనల్ని మనం అప్పగించుకున్నట్లయితే దేవుడు మనకి రోమపత్రికలో మనం చదువుకున్న రీతిగా ఆయన ఏదైతే మన కొరకు దాసించాడో దాన్ని మనం పొందుకోగలుగుతాము. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.